కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేసాయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. జాన్ స్నో లాస్ట్ బుక్లో చనిపోతాడు, సేమ్ టీవీ షోలో చూపించినట్టుగానే. తర్వాత ఎలా బతికాడు అనే విషయాన్ని జార్జ్ ఆర్ ఆర్ మార్టిన్ తన బుక్స్లోని ఇప్పటివరకు రాయలేదు. దాదాపుగా 10 ఏళ్లుగా ఈ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్లోని లాస్ట్ బుక్స్ అయిన విండ్స్ ఆఫ్ వింటర్ అండ్ డ్రీమ్ ఆఫ్ స్ప్రింగ్ని రాస్తూనే ఉన్నారు. ఈ 2 బుక్స్లోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ యొక్క అసలైన ఎండింగ్ ఉంటుంది. విండ్స్ ఆఫ్ వింటర్ మేబీ మనం ఇంకో 1 or 2 yearsలోని రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ డ్రీమ్ ఆఫ్ స్ప్రింగ్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అండ్ ఈ డ్రీమ్ ఆఫ్ స్ప్రింగ్ బుక్లోని నార్త్ని ఇప్పటివరకు ఎప్పుడు చూపించిన విధంగా చూపిస్తున్నారు. దీంట్లోనే వైట్ వాకర్స్ యొక్క ఆరిజిన్ స్టోరీస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే జాన్ స్నో మళ్ళీ ఎలా బతుకుతాడు, తను ఎలా బతికాడు అనే విషయాన్ని ఇప్పటివరకు బుక్స్ లోని రాయలేదు కాబట్టి ఎవరికి తెలియదు. కానీ మిగతా బుక్స్ ని కంపేర్ చేస్తూ దాంట్లో వచ్చిన హింట్స్ ని బట్టి తన రిజరాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆన్లైన్ లోని కొన్ని థియరీస్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సో వాటిని కంపేర్ చేస్తూ అలానే టీవీ షోలో చూపించిన దానికి ఎంత డిఫరెన్స్ ఉండబోతుంది అనే విషయాలు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీవీ షోలోని జాన్ స్నోని మెలిసాండ్రా బతికిస్తుంది, కానీ బుక్స్లోనే అలా ఉండకపోవచ్చు. ఇంకొంచెం డార్క్గా ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ జాన్ స్నో మళ్ళీ బతికినా తను మునుపటి జాన్లా ఉండకపోవచ్చు. జాన్ స్నో చనిపోతూ లాస్ట్గా అన్న వర్డ్స్ గోస్ట్, అది తన డైర్ వుల్ఫ్ నేమ్. బుక్స్లోనే జాన్ స్నో వర్క్ కాబట్టి తన సోల్ చనిపోయే ముందు గోస్ట్లోకి ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు. ఇలా వర్క్ అయినప్పుడు తన సోల్ ఎక్కువసేపు గోస్ట్లో ఉంటే ఇంకా శాశ్వతంగా తనలోనే ఉండిపోయే ఛాన్స్ ఉంది. వర్కింగ్ టెక్నిక్స్లోనే ఉన్న రూల్ ఇది. ఇదే జోజిన్ కూడా బ్రాన్కి చెప్తాడు. రాబ్ స్టార్క్ చనిపోయే ముందు తన సోల్ గ్రే విండ్లోకి వెళ్తుంది. తనతో పాటు తన డైర్ వుల్ఫ్ను కూడా చంపేస్తారు కాబట్టి రాబ్ స్టార్క్ 2 సార్లు చనిపోయినట్టు అవుతుంది. సో గోస్ట్ బాడీలో జాన్ స్నో ఉన్నంత వరకు తన ఓన్ బాడీ సేఫ్గా ఉండాలి. అండ్ వాళ్ళకి జాన్ని మళ్ళీ బతికించడానికి కూడా చాలా తక్కువ టైమే ఉంటుంది. బ్రాన్ అప్పటికి నార్త్లోనే ఉంటాడు, 3-8 రేవన్ దగ్గర. జాన్ స్నోని 3-8 రేవన్ ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉంటుంది. తన ప్రతి స్టెప్ని 3-8 రేవన్కి తెలుస్తుంది. సో జాన్ స్నో చనిపోయాడనే విషయం కూడా 3-8 రేవన్కి తెలిసి ఉండొచ్చు. మేబీ బ్రాన్ తన గ్రీన్ మ్యాజిక్ జాన్ స్నోని సేవ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంకా లాస్ట్ ఆప్షన్ వైట్ వాకర్స్. జాన్ ని చంపేసి వాల్ అవతలే పడేస్తారు. మేబీ వైట్ వాకర్స్ ని తను తీసుకొని వైట్ వాకర్స్ కి డెడ్ ని బతికించే శక్తి ఉంటుంది కాబట్టి జాన్ స్నోని బతికించే ఛాన్స్ కూడా లేకపోలేదు. జాన్ స్నో ఎలా బతికినా సరే ఒకటి మాత్రం కన్ఫర్మ్, జాన్ బాడీ మాత్రం హ్యూమన్ బాడీ లాగా ఉండదు. బెంజిన్ని వైట్స్ బతికించిన తర్వాత తను ఒక వైట్ లాగా మారుతాడు. బుక్స్లోని క్యాట్లిన్ స్టార్క్ చనిపోయి మళ్ళీ బతికిన తర్వాత తను లేడీ స్టోన్ హార్ట్గా మారుతుంది. అండ్ తన బాడీ కూడా ఒక జాంబీ లాగా ఉంటుంది. సో జాన్ కూడా అలాగే ఉండే ఛాన్స్ ఉంది. తన బాడీ పెయిల్గా ఒక వైట్ వాకర్లా కనిపించే ఛాన్స్ ఉంది. జాన్ స్నో ఏదో విధంగా బతికాడో అనుకుందాం. తను బతికిన తర్వాత ఏం చేస్తాడు? బుక్స్లోని వాళ్ళని వదిలేసి రామ్జీతోనే యుద్ధం చేస్తాడు. నైట్స్ వాచ్ ఓత్ తీసుకుంటున్నప్పుడు దాంట్లోని నేను చనిపోయేంత వరకు నా వాచ్ ఎండ్ అవుదా అని ఉంటుంది. సో జాన్ స్నో మళ్ళీ చనిపోయి బతుకుతాడు కాబట్టి తన ఓత్ కంప్లీట్ అవుతుంది. తను వాల్ దగ్గర ఉండాల్సిన అవసరం ఉండదు. సో ఖచ్చితంగా తను వాల్ని వదిలేస్తాడు. దీనితో పాటు జాన్ స్నో వాల్ని విడిచిపెట్టడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ తను మోసం చేస్తారు కాబట్టి జాన్ స్నోకి అక్కడ ఉండాలని అనిపించదు. ఇప్పుడు తన ముందున్న టాస్క్ ఏంటంటే రామ్జీతోని యుద్ధం చేసి తన దగ్గర ఉన్న ఆర్యని సేవ్ చేయాలి. సో జాన్ స్నోతో పాటు వైల్డింగ్స్ ఉంటారు. అలానే టీవీ షోలో చూపించినట్టుగా జాన్ స్నో అడిగితే నార్త్ మెన్స్ అందరూ తనతో రావడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టానిస్ ఇంకా బతికే ఉంటాడు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా రామ్జీ ఒక లెటర్ జాన్ స్నో పంపిస్తాడు. అందులోని స్టానిస్ ని ఓడించానని ఉంటుంది. మేబీ స్టానిస్ ఇంకా బతికే ఉండొచ్చు. టీవీ షోలోని రామ్జీని ఓడించడానికి జాన్ స్నోకి వేల్ నుంచి వచ్చిన ఆర్మీ హెల్ప్ చేస్తుంది. కానీ బుక్స్ లోనే అది ఉండకపోవచ్చు. ఎందుకంటే సాన్సా ఇంకా వింటర్ఫెల్ లో ఉండదు. ఆర్య ప్లేస్ లో ఉన్నది జైన్ పూల్. ఈ జైన్ పూల్ ప్లాట్ లైన్ నే టీవీ షోలోని సాన్సాతోని రీప్లేస్ చేశారు. ఎలాగోలాగా జాన్ స్నో వింటర్ఫెల్ ని సొంతం చేసుకుంటాడు. నెడ్ స్టార్ కొడుకు కాబట్టి అందరూ తన వెనకాలే ఉంటారు. రాబ్ చనిపోయే ముందు తన తర్వాత వింటర్ఫెల్ తన బ్రదర్ అయిన జాన్ స్నోకే వెళ్ళాలని చెప్పి రాబ్ కూడా అనుకుంటాడు కాబట్టి జాన్ స్నోని వింటర్ఫెల్ కి కింగ్ గా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. జాన్ స్నో కూడా చిన్నప్పటి నుంచి వింటర్ఫెల్ కి కింగ్ అవ్వాలని ఉంటుంది. సో మొత్తానికి తనకు అలా నెరవేరుతుంది. ఇలా చేయడం వల్ల కేవలం తను వింటర్ఫెల్ కి లార్డ్ మాత్రమే కాదు, రాబ్ స్టార్క్ చనిపోతూ ఒక న్యూ రోల్ క్రియేట్ చేస్తాడు. అది కూడా అప్లై అవుతుంది. అదే కింగ్ ఇన్ ది నార్త్. ఇంకా లేడీ స్టోన్ హార్ట్ దగ్గర రాబ్ స్టార్క్ క్రౌన్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి క్యాట్లిన్ కి జాన్ స్నో అంటే ఇష్టం ఉండదు. అలానే తన కొడుకు కాకుండా జాన్ స్నోకి ఎక్కడ వింటర్ఫెల్ వెళ్తుందా అని చెప్పి క్యాట్లిన్కి ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. సో ఖచ్చితంగా లేడీ స్టోన్ హార్ట్ నుంచి జాన్ స్నోకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే బ్రాన్ అండ్ రీకాన్ కూడా ఇంకా బతికే ఉంటారు. బ్రాన్ వాల్ అవతల 3-8 రేవన్ దగ్గర ట్రైన్ అవుతూ ఉంటాడు. అలానే రీకాన్ ఎక్కడున్నా సరే వెతికి తీసుకురమ్మని చెప్పి వేమండ్ మార్లీ దావోస్ ని పంపిస్తాడు. రీకాన్ క్యారెక్టర్ టీవీ షోలో చూపించినంత చిన్నగా వీక్ గా ఏమి ఉండదు. సరిగ్గా ఇప్పుడే స్టోరీ నార్త్ కి పక్కనున్న స్కాగోస్ ఐలాండ్ కి షిఫ్ట్ అవుతుంది. ఈ ఐలాండ్ ని మనం
చూడొచ్చు, అక్కడ ఉండే వాళ్ళ అలవాట్లను చూడొచ్చు, ఇక్కడ ఉన్న యూనికార్న్స్ చూడొచ్చు, వాటితో పాటు రీకాన్ చేసే అడ్వెంచరస్ ని చూడొచ్చు. సో ఖచ్చితంగా వింటర్ఫెల్ లోని పొలిటికల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడే డానీ కూడా తన డ్రాగన్స్ తోని అండ్ తన ఆర్మీతోని వెస్ట్రోస్ కు వస్తుంది. టీవీ షోలో చూపించినట్టుగా స్టార్క్ కిడ్స్ యొక్క రీయూనియన్ అంత కూల్ గా ఉండకపోవచ్చు, ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు విడిపోయే ముందు అందరూ చిన్నపిల్లలుగానే ఉంటారు. మళ్ళీ కలిసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఆర్య బ్రావోస్ లోని చాలా నేర్చుకుంటుంది, ప్రతి క్షణం తను రివెంజ్ కోసమే బతుకుతుంది. సాన్సా కింగ్స్ ల్యాండింగ్ లోని లిటిల్ ఫింగర్ దగ్గర పొలిటికల్ నాలెడ్జ్ పెంచుకుంటుంది. బ్రాన్ అసలు హ్యూమన్ లా బిహేవ్ చేయడమే మానేస్తాడు. సో వీళ్ళు ఖచ్చితంగా మునిపట్లాగైతే ఉండలేకపోవచ్చు. ఇంకా డానీ అండ్ జానీ ఎలా కలుసుకుంటారు, వీళ్ళిద్దరూ కలుసుకుంటారని చెప్పి బుక్స్ లోని ఒక హింట్ ఉంటుంది. డెనేరస్ హౌస్ ఆఫ్ అండైన్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా విజన్స్ చూస్తుంది. అందులో ఒక విజన్ లోని ఒక బ్లూ ఫ్లవర్ వాల్ లోనే ఉంటుంది. వాల్ అంటే ఖచ్చితంగా జాన్ స్నో. ఈ బ్లూ ఫ్లవర్ వల్లనే రేగర్ టార్గెరియన్ అండ్ లియానా పెళ్లి చేసుకుంటారు. డెనేరస్ వెస్ట్రోస్ కి వచ్చిన తర్వాత జాన్ స్నో టీవీ షోలో చూపించినట్టుగానే డెనేరస్ దగ్గరికి వెళ్ళి తన హెల్ప్ ని అడిగి ఉండొచ్చు. ఇక్కడే డెనేరస్ డ్రాగన్ ని జాన్ స్నో చూస్తాడు. తన ట్రూ టార్గెరియన్ నేచర్ బయటపడుతుంది. తన ఫాదర్ నేమ్ తో ఉన్న విసేరియన్ డ్రాగన్ ని జాన్ స్నో రైడ్ చేసి ఉండదు. ఇక్కడ తన బాడీ హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే తను చనిపోయి మళ్ళీ పుట్టిన తర్వాత తన బాడీ మునుపట్లాగా ఉండదు. అండ్ ఎప్పుడైతే టార్గెరియన్స్ డ్రాగన్స్ ని రైడ్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు, ఇంకా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అప్పటిదాకా ఐస్ తోని కూల్ గా ఉన్న తన బాడీ ఒకేసారి ఫైర్ యాడ్ అవుతుంది. దీనివల్ల జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ క్రియేట్ చేసిన ఓల్డ్ నేమ్ ఏర్పడుతుంది, అదే ఐస్ అండ్ ఫైర్. తను ట్రూ టార్గెరియన్ అని చెప్పి జాన్ స్నోకి ఎవరు చెప్తారు, జాన్ స్నోకి ఎలా తెలుస్తుంది? టీవీ షోలోనే జాన్ పేరెంట్స్ గురించి శామ్ కి బ్రాన్ కి తెలుసు. అలానే డ్రాగన్స్ రైడ్ చేయడం వల్ల జాన్ కూడా మెల్లమెల్లగా అర్థమవుతుండొచ్చు. టవర్ ఆఫ్ జాయ్ లోని నెడ్ స్టార్క్ తో పాటు హాలండ్ రీడ్ కూడా అక్కడే ఉంటాడు. సో ఖచ్చితంగా జాన్ పేరెంట్స్ గురించి హాలండ్ రీడ్ కూడా తెలుస్తుంది. అండ్ ఈ క్యారెక్టర్ ఇంకా నార్త్ లోనే ఉంటుంది. తర్వాత బెంజన్ స్టార్క్ కూడా జాన్ పేరెంట్స్ గురించి తెలుసు. టీవీ షోలోని ఈ క్యారెక్టర్ ఒక వైట్ గా చూపించారు. సో తనకి వాల్ ని దాటే శక్తి ఉండదు. యాక్చువల్ గా ఈ క్యారెక్టర్ నేమ్ బుక్స్ లోని కోల్డ్ హ్యాండ్స్ అని అంటారు. అండ్ ఈ కోల్డ్ హ్యాండ్స్ క్యారెక్టర్ బెంజిన్ క్యారెక్టర్ సేమ్ కాదని స్వయంగా జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ కన్ఫర్మ్ చేసి టీవీ షోలోని ఈ రెండు క్యారెక్టర్లను కలిపేసి బెంజిన్ స్టార్క్ గా చూపించారు. ఖచ్చితంగా బుక్స్ లోని బెంజిన్ స్టార్క్ ఇంకా బతికే ఉన్నాడు. సో వీళ్ళ నలుగురు వల్ల ఏదో విధంగా జాన్ పేరెంట్స్ గురించి తెలుసుకుంటాడు. టీవీ షోలోనే జాన్ నేమ్ ఏగోన్ టార్గెరియన్ అని చూపించారు, కానీ బుక్స్ లోని ఏగోన్ టార్గెరియన్ అంటే రేగోర్ ఫస్ట్ వైఫ్ అయిన ఎలియా మార్టెల్ కొడుకు. తన కొడుకుని వారిస్ సీక్రెట్ గా సేవ్ చేసి ఈసోస్ పంపిస్తాడు. తనతో పాటు రేగోర్ టార్గెరియన్ యొక్క ఫ్రెండ్ అయిన జాన్ కంగిటన్ కూడా ఉంటాడు. ఏగోన్ టార్గెరియన్ చిన్నప్పటి నుంచి ఈసోస్ లోనే పెరుగుతాడు. తను పెరిగి పెద్దవాడైన తర్వాత జాన్ కంగిటన్ తో పాటు ఒక సేల్స్ వుడ్ ఆర్మీని తీసుకుని వెస్ట్రోస్ కి వస్తాడు. సో ఆల్రెడీ ఏగోన్ టార్గెరియన్ ఉన్నాడు కాబట్టి జాన్ స్నో నేమ్ ఖచ్చితంగా ఏగోన్ అయితే కాదు, బుక్స్ లోని వేరే ఏదో నేమ్ ఉంటుంది. సో ఐరన్ థ్రోన్ కోసం జాన్ స్నో, ఏగోన్ టార్గెరియన్, డెనేరస్ అండ్ సెర్సీ వీళ్ళ నలుగురు మధ్య కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. వీటన్నిటిని పక్కన పెట్టేస్తే అసలు ముందు వైట్ వాకర్స్ ని ఎవరు ఆపుతారు? వైట్ వాకర్స్ ని ఆపేది ఓన్లీ ప్రొఫెసైడ్ హీరో, అతనే జోరా హై. ఈ జోరా హై ఎవరు అనేది కొన్ని క్వాలిటీస్ ని బుక్స్ లోని క్లియర్ గా మెన్షన్ చేశారు. వాటన్నిటిని కంపేర్ చేస్తే జాన్ క్యారెక్టర్ కి సరిగ్గా మ్యాచ్ అవుతాయి. అలానే డెనేరస్ క్యారెక్టర్ కూడా మ్యాచ్ అవుతాయి. వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు అయి ఉండాలి. కానీ టీవీ షోలోనే చాలా ఇల్లాజికల్ గా ఆర్య నైట్ కింగ్ ని చంపడం వల్లనే వార్ ఎండ్ అవుతుంది. జాన్ స్నో అలా చూస్తూ ఉండిపోతాడు అంతే. ఈ నైట్ కింగే తన ఆర్మీ మొత్తం కనెక్ట్ అయి ఉంటాడు, కానీ బుక్స్లోని ఈ నైట్ కింగ్ క్యారెక్టరే ఉండదు. బట్ ఈ వైట్ వాకర్స్ అందరూ కనెక్ట్ చేసే ఒక పాయింట్ ఉంటుంది, అది ఒక పర్సన్ కాదు, ఒక ప్లేస్ అనమాట. ఆ ప్లేస్కి ఈ ఆర్మీ మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని నాశనం చేస్తే ఈ ఆర్మీ మొత్తాన్ని నాశనం చేసినట్టు. బట్ ఆ ప్లేస్ గురించి, వైట్ వాకర్స్ గురించి ఇంకా మనకి చాలా తెలియాల్సి ఉంది. వైట్ వాకర్స్ ఆర్మీ మొత్తం వెస్ట్రోస్లోకి ఎలా వస్తుంది? టీవీ షోలోని డెనేరస్ డ్రాగన్ నైట్ కింగ్ దొరకడం వల్ల దాన్ని యూజ్ చేసుకుని వాల్ని బ్రేక్ చేసి వెస్ట్రోస్లోకి వస్తాడు. అసలు జాన్ స్నో వాల్ అవతలకి వెళ్ళకపోయి ఉంటే డెనేరస్ కూడా జాన్ని కాపాడడానికి తన డ్రాగన్స్ వేసుకుని వచ్చేది కాదు. దానివల్ల తన డ్రాగన్ నైట్ కింగ్కి దొరికేది కాదు. సో ఖచ్చితంగా బుక్స్లోని ఇలాంటి ఈవెంట్స్ ఏవి జరగకపోవచ్చు. ఒకవేళ నైట్ కింగ్ అండ్ తన ఆర్మీ మొత్తం వాల్ని దాటాలంటే ఖచ్చితంగా తను బ్రేక్ చేయాల్సి. వాల్లోని వైట్ వాకర్స్ని దాటనివ్వకుండా కొన్ని స్పెల్స్ ఉంటాయి. సో వాళ్ళు వాల్ని క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా ఆ స్పెల్స్తో పాటు వాల్ని కూడా బ్రేక్ చేయాల్సిందే. వాళ్ళ దగ్గర డ్రాగన్ లేకపోతే ఆ వాల్ని వాళ్ళు ఎలా బ్రేక్ చేస్తారు? దీనికి ఒక పాసిబుల్ ఆన్సర్ ఉంది, అదే హార్న్ ఆఫ్ వింటర్. ఈ హార్న్ ఇప్పుడు ఈరోన్ గ్రేజే దగ్గర ఉంది. ఈరోన్ గ్రేజే క్యారెక్టర్ బుక్స్లోని చాలా స్కేరీ క్యారెక్టర్. తనకి ఏం కావాలో కనీసం మనం ఊహించలేం కూడా. టీవీ షోలో చూపించినట్టుగా వైట్ వాకర్స్ అందరూ వాల్ని క్రాస్ చేసి వచ్చిన తర్వాత ఆ ఆర్మీని మాత్రం ఓడించడానికి కేవలం ఒక సింగిల్ నైట్ లోనే చూపించారు. కానీ వైట్ వాకర్స్ యుద్ధం చేయడం అంటే టీవీ షోలో చూపించినంత ఈజీగా ఏమి ఉండదు. లాస్ట్ టైం వింటర్ వచ్చినప్పుడు ఫస్ట్ మ్యాన్ అందరూ
వైట్ వాకర్స్ యుద్ధం చేయడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. సేమ్ అలానే ఇక్కడ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వింటర్ వచ్చేస్తుంది. అప్పుడు కూడా వైట్ వాకర్స్ యుద్ధం చేసినప్పుడు వింటర్ ఉంటుంది. ఆ వింటర్ కొన్ని ఇయర్స్ ఉంటుంది. అందరూ వైట్ వాకర్స్ యుద్ధం చేద్దామని ఆలోచిస్తారు. కానీ జాన్ స్నో ఎలా ఆలోచిస్తాడంటే శత్రువుల్లో కూడా కొన్ని క్వాలిటీస్ ఎదుగుతాడు. అసలు వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుంటాడు. వాళ్ళని మిత్రులుగా ఎలా మార్చుకోవాలో ట్రై చేస్తాడు. అలానే జాన్ స్నో వైట్ వాకర్స్ కి ఏం కావాలో వాళ్ళని ఎలా ఆపాలో, అలానే జాన్ స్నో వైట్ వాకర్స్ విధానంలో కూడా ఆలోచించే ఛాన్స్ ఉంది. అసలు వాళ్ళకి ఏం కావాలి, యుద్ధం చేయకుండా ఈ వార్ని ఎలా పీస్ఫుల్ గా ఎండ్ చేయాలన్న దాని మీద కూడా జాన్ స్నో ఆలోచించే ఛాన్స్ ఉంది. బుక్స్ లోని వైట్ వాకర్స్ మాట్లాడగలరు. వాళ్ళకంటూ ఒక ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది. వీళ్ళతో మాట్లాడి ఒప్పించొచ్చా అంటే అది పాసిబుల్. వాళ్ళ అవతల ఉన్న క్రెస్టర్ చాలా సేఫ్ గా ఉంటాడు. తనని వైట్ వాకర్స్ ఏం చేయవు. తనకు పుట్టిన మేల్ బేబీస్ అన్ని వైట్ వాకర్స్ కి ఇచ్చి వైట్ వాకర్స్ క్రెస్టర్ ని ఏం చేయవు. ఇది క్రెస్టర్ కి వైట్ వాకర్స్ కి ఉన్న సో క్రెస్టర్ వైట్ వాకర్స్ తోని డీల్ కుదుర్చుకున్నాడు కాబట్టి మేబీ జాన్ స్నో కూడా వైట్ వాకర్స్ తో మాట్లాడి వాళ్ళని ఒప్పించే ఛాన్స్ లేకపోలేదు. సో ఇలా చేయడానికి జాన్ స్నో దగ్గర ఉన్న కొంతమందిని తీసుకొని వాళ్ళ అవతలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ ఈవెంట్సే రాబోతున్న బుక్స్లోని పాసిబుల్గా జరిగేవి అనమాట. అండ్ మీకు తెలిసిన ప్లాట్ లైన్స్ కూడా కింద కామెంట్లో రాయండి. జాన్ స్నో లాగానే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉన్న మిగతా క్యారెక్టర్ యొక్క బుక్ స్టోరీ వీడియోస్ ఫ్యూచర్లోనే చేయబోతున్నాను. అండ్ దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.